అదేంటంటే రాజీ పడిన జీవితం. చిన్నదో పెద్దదో ప్రతి మనిషి నుండి తప్పు జరుగుతుంటుందండి. పొరపాటు ఉండొచ్చు అంటే చేయొచ్చు అంటల్లా, జరిగి ఉండొచ్చు నీ వల్ల. అయితే రాజీ పడ్డావా, లేకపోతే యుద్ధం చేస్తున్నావా, పోరాడుతున్నావా, లేకపోతే రాజీ పడిపోయావా, ఇంతేలే అని ఫిక్స్ అయిపోయావా? ఫిక్స్ అయిపోతే నువ్వు వేషధారివి, నాటకాలు ఆడుతున్నావు దేవుడితో. ఫిక్స్ అవ్వలేదు, రాజీ పడట్లేదు, దెబ్బతింటున్నావు, తొట్టు పడుతున్నావు, అయినా సరే లేచి దాన్ని తప్పించుకోవడానికి నీ వంతు నువ్వు పెనుగులాడుతున్నావు అంటే దేవుడు నిన్ను వేషధారి అనడు, పోరాడుతున్న యోధుడు యోధురాలు అంటాడు. కొంతమంది పొరపాటుతో రాజీ పడిపోతారు. వ్యసనాలు ఉన్నాయి, పాపాలు ఉన్నాయి, కొన్ని తొట్టుపడి ఏదో ఆత్మీయ జీవితంలో భంగపడ్డారు. అసలు నేను వేరు, నేను రక్షింపబడ్డాను, తిరిగి జన్మించాను, నా జీవితం ఇది కాదు, నేను ఇలా బ్రతకడానికి వీలు లేదు, నేను ప్రత్యేకింపబడాలి, నేను వేరైన జీవితం జీవించాలి. ఏ జీవితం? లోకానికి వేరైన జీవితం, ఆత్మీయులకు వేరు పరిచర్య చేసే జీవితం నేను జీవించాలి. నేను పాపంతో రాజీ పడకూడదు, పాపాన్ని విసర్జించాలి అని కొంతమంది బాధపడి తమ తొట్టుపాటును గుర్తెరిగి పశ్చాత్తాప్తులై దాన్ని అసహించుకొని విసర్జించి దేవునితో తిరిగి సమాధానపడి ఫలించటం మొదలు పెడతారు. ఎప్పుడైతే దేవునితో తిరిగి సమాధాన పడ్డారో, వినండి, తేడాపడ్డ వ్యక్తి, తొట్టుపడ్డ వ్యక్తి, భంగపడ్డ వ్యక్తి, డిస్టర్బ్ అయిన వ్యక్తి, ఇంకేముందిలే తేడా పడ్డాంగా, ఇంక చేసేది ఏం లేదులే, ఇక అంతేలే అని ద్విపాత్రాభినయం చేయకుండా దేవుని సన్నిధిలో భక్తురాలి క్యారెక్టరు, బయటేమో దరిద్రపు క్యారెక్టర్ వేసుకుంటా, రెండు పాత్రలు పోషించుకుంటా తన్ను తాను మనుషుల్ని దేవుణ్ణి మోసం చేయడానికి ప్రయత్నం చేయకుండా, పొరపాటు జరిగింది, చిన్నదో పెద్దదో తొట్టుపాటు జరిగింది, ఒప్పుకొని దాని మీద యుద్ధం ప్రకటించి దాని విషయమే అభ్యంతరపడి దాన్ని విసర్జించడానికి పోరాడుతున్నావా? అట్లయితే నిన్ను వేషధారి అనడు. ఎప్పుడైతే నువ్వు దాన్ని అసహించుకొని దాని విషయమై దేవుని వైపు మళ్ళుకొని క్షమాపణ కోరి దేవునితో తిరిగి సమాధాన పడతావో, ఎప్పుడైతే దేవునితో తిరిగి తను సమాధాన పడతాడో ఆ తొట్టుపాటు నుండి మళ్ళుకొని లేచి లింక్ అవుతాడు. ద్రాక్షవల్లితో తీగ లింక్ అయినట్టు లింక్ అవుతాడు. ఈ లింకు దెక్కకుండా చూసుకోవాలా. ఈ లింకు తెంచేయే పాపాలు. ఆయనకి మనకి మధ్య అడ్డుబండలుగా వచ్చాయి. ఏంటో యెషయా గ్రంథము 59వ అధ్యాయం 1వ వచనం నుంచి చదివితే ఉంది. బైబిల్ ఉంటే తీసి చిన్న అండర్లైన్ చేసుకోండి బాబా, చిన్న అండర్లైన్ చేసుకొని పుణ్యం కట్టుకోండి. యెషయా గ్రంథం 59వ అధ్యాయం 1వ వచనం. బైబిల్ లేకపోతే నేనేమన్నా చేయగలిగిందే ఉంది. చదువు తల్లి. రక్షింపనేరకయుండునట్లు యెహోవా హస్తము కురచ కాలేదు, విననేరకయుండునట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికిని అడ్డముగా వచ్చెను, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచెను. గనుక ఆయనకి మనకు అడ్డొస్తాయి, ముఖాన్ని మరుగు చేస్తాయి, సంబంధాన్ని తెగతెంపులు చేస్తాయి. సిలువ మీద యేసయ్య నా దేవా నన్నేల చెయ్యి విడిచితివి అన్నాడు. ఎందుకన్నాడు? లోకుల పాపములన్నిటినీ తన మీద వేసుకుని పాపమెరుగని ఆయన మన నిమిత్తము పాపముగా చేయబడినందున తండ్రి అయిన దేవుడు ఆయనకు విముఖత చూపాడు, సుముఖత చూపలా. అందరి పాపం ఆయన మీద మోపి ఆయన వదిలేశాడు. ఆ కొద్ది కాలపు ఎడబాటును తట్టుకోలేక ప్రభు అన్నాడు, నా దేవా నన్నేల చెయ్యి విడనాడితే. ఎవరి చెయ్యి వదిలేస్తాడు? ఎవడు పాపము చేసినో వాని చెయ్యి. ఓకేనా? ఎవనికి దేవుడు ముఖం తిప్పేసుకుంటాడు, ఎవరితో దేవుడు తెగతెంపులు చేసుకుంటాడు? ఎవడు పాపం చేసినో వానితో. స్తోత్రం. ఇంకా చాలా ఉన్నాయి. ఎవరి మనవి దేవుడు వినడు. యోహాను సువార్త 9వ అధ్యాయం 32వ వచనమా 31? సరేలే, మైకులో చెప్పొచ్చుగా.
9వ అధ్యాయం 31వ వచనం. 9:31 అంట. దేవుడు పాపుల మనవి ఆలకింపడని ఎరుగుదము. అది ఎవరి మనవి వినడు? రైట్. ఎవని పేరు జీవగ్రంథంలోంచి తుడిచేస్తానన్నాడు? మోషే అంటాడు, అయ్యా వాళ్ళ పాపాన్ని పరిహరించితివా? ఒకవేళ పరిహరించలేదా, అయితే నా పేరు జీవగ్రంథములో తుడిచివేయి, వాళ్ళని బ్రతకని అంటాడు, వాళ్ళని వదిలేసే అంటాడు. జీవగ్రంథంలో నుంచి మోషే తన పేరు తీసేయమంటున్నాడు. ఎందుకు? ఇశ్రాయేలు మీద కోపము రాకుంటున్నట్లు. జీవగ్రంథంలో పేరు తీసేటువంటి ఏంటో తెలుసా? స్కూల్లోనో కాలేజీలోనో రిజిస్టర్లో పేరు తీసేసినట్టు కాదు. డ్వాక్రాలో పేరు తీసేసినట్టు కాదు. బ్యాంకు లోన్లో మన పేరు మిస్ అయినట్టు కాదు. ఇంటర్వ్యూలో సెలెక్ట్ లెటర్లో మన పేరు లేనట్టు కాదు. జీవగ్రంథంలో పేరు లేకపోతే వాడు నరకంలో పడతాడు. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 15వ వచనం. సాక్షాత్తు మోషే ఏం కోరుతున్నాడో తెలుసా? వాళ్ళందరినీ నాశనం చేయటం కంటే నన్ను ఒక్కడిని తీసుకెళ్ళి నరకంలో వేసేయి, వాళ్ళందరినీ వదిలేసేయి అంటున్నాడు. అది మోషే త్యాగం. చూసారా? ఏముంది? ఎవని పేరైనను జీవగ్రంథమందు వ్రాయబడినట్టు కనబడని ఎడలా వాడు అగ్నిగుండములో పడవేయబడెను. జీవగ్రంథంలో పేరు లేదు అంటే ఆడకపోతాడు. అది నరకమే గతి. అంటే ఏం కోరుతున్నాడు మోషే? జీవగ్రంథంలో నా పేరు తీసేయంటే నన్ను నరకానికి పంపి వాళ్ళందరూ బుద్ధిహీనులే, తప్పు చేశారు, వదిలేసేయని. ఎప్పుడు అడిగాడు? నిర్గమాకాండం 32వ అధ్యాయంలో ఈయన కొండెక్కాడు 40 రోజులు. ఆయన కొండెక్కి 40 రోజులు రాబోయేసరికి వాళ్ళు ఆత్రంగా దూడం చేసుకున్నారన్నమాట. దూడ బ్యాచి. ఏం బ్యాచి? దూడ బ్యాచి. దూడం చేసుకొని మాకు ముందు నడిచే దేవుడైన యెహోవా ఇదే అని పండుగ దాటించారు. అది చూసి గాయపడ్డాడు ప్రభు. అప్పుడు చెప్పాడు మోషేతో, వీళ్ళు లోబడనొల్లని ప్రజలు, వీళ్ళు ఇలాంటి వాళ్ళు, వీళ్ళని విసర్జించి వీళ్ళని మొత్తం ఒక్క వేటును నాశనం చేసి నీలో నుండి నేను జనాంగాన్ని రప్పిస్తాను అంటే నీ కోపం వారి మీద మండనేలా? పితరులకు ఏం వాగ్దానం చేశావు? ఐగుప్తు నుండి ఏం చెప్పి తీసుకొచ్చావు? వాళ్ళని కనాన్ చేర్చకపోతే ఐగుప్తులు ఎగతాళి చేయరా నిన్ను? వాళ్ళ దేవుడు కూడా అలివి కాలేదు వాళ్ళు. అందుకే రక్షిద్దామని తీసుకెళ్ళినాడు, సాగుకొట్టి మధ్యలో సమాధిలో పెట్టాడు. మరి ఇప్పుడు మేము చేసిన తప్పేముంది? వాళ్ళ దేవుడే వాళ్ళని చంపేస్తే మరి మేము వాళ్ళని శ్రమ పెట్టడం తప్పేలా అవుతుందని అనరా ఐగుప్తీయులు? వద్దయ్యా అట్లా అని వాళ్ళ మీద వచ్చే దేవుని కోపాన్ని అడ్డగించి అంతటితో ఆగకుండా మళ్ళా దేవుడు ఒకవేళ కోపం నుంచి మళ్ళుకున్నాడో లేదో అని డౌట్ వచ్చి అప్పుడు అంటున్నాడు సెకండ్ రౌండ్లో. ఎన్నో వచనం? 32వ వచనం చదువుమా. 32వ అధ్యాయం 32వ వచనం. 32 ఇంటికి పోయి చూసుకుందరు కానిలే. ఇప్పుడు చెప్పండి వరుసగా, ఎవరికి దేవుడు విముఖత చూపుతాడండి? విముఖత అంటే వ్యతిరేకత అండి. సుముఖత అంటే అనుకూలత. ఎవరికి వ్యతిరేకంగా ఉంటాడు దేవుడు? మీకు దండం పెడతాను, నోరు తెరవండి, మీరు ఉపవాసం ఉందా నాకు అర్థమైందిలే. కానీ పాపం చేసిన వాడి ఏది అడ్డొచ్చిద్దండి దేవునికి మనకి మధ్య? అవునా? దేవుడు ఎవరిని చేయవదిలేస్తాడండి? రైట్. ఎవరి మనం వినడండి? ఎవరు ప్రార్థన ఆయనకి హేయమండి? అది మరి అట్లయితే మరి పాపులమైన మనల్ని ఎట్లా ఆమోదించాడండి? ఒక్క పాయింట్ దగ్గర ఆమోదించాడండి. పాపంతో ఇక నేను రాజీ పడను, విసర్జిస్తున్నాను, నీ పరిశుద్ధ మార్గంలో నడవాలని ఆశపడుతున్నాను, నేను పాపం విషయమే మారు మనసు పొందానన్న పాయింట్ మాట్లాడావు చూడు, అక్కడ ఒప్పుకున్నాను నిన్ను. స్తోత్రం, హల్లెలూయా. అట్లా కాకుండా దేవా నేను వ్యభిచారం చేసుకుంటాను, నీకు ప్రార్థన చేస్తానంటే చేసుకోను ఆయన అనడు. తోలు తీస్తారో అంటాడు. స్తోత్రం, అర్థమైందా? దేవా నేను మందు తాగుతూ ఉంటాను, నీకు ప్రార్థన చేస్తానే అంటే కుదరదురా మనకిద్దరికి ఫ్రెండ్షిప్ అంటాడు. ఏదేం తోటలోంచి ఎప్పుడు నెట్టేశాడు బయటికి? తేడా జరిగినప్పుడా జరగక మునుపా? సో ఇప్పుడు చూడండి, ఇక మరి ఎవరి మనవి వినడు? రైట్. ఇన్ని ఉన్నాయి అన్నమాట. మరిగా
అంటే ఇన్ని మనకు తెచ్చిపెడుతుంది పాపం. ఏంటిది? పాపం అంటే దేవుడు అభ్యంతరపడే చర్యలు. ఇప్పుడు మనం ఈ పాపం అనేది మన ద్వారా జరగటం వల్ల, అది మాటల ద్వారా జరగని, క్రియల ద్వారా జరగని, ఏ విధంగానైనా జరగని, మన ద్వారా జరిగిన పాపం వల్ల దేవునికి మనకి మధ్య ఉన్న సత్సంబంధము తెగిపోతుంది. ద్రాక్షవల్లిలో నుంచి తీగ వేరైనట్టే. మరి తీగ వేరైతే ద్రాక్షవల్లి కాండం నుంచి వచ్చే సారం తీగకు అందకపోతే దీనికి కాయలు ఎట్టగాస్తాయి? కాయవుగా. కాయలు గాయాలంటే తీగ ద్రాక్షవల్లిలో నిలిచి ఉండాలి. నేను చెప్పానా? యోహాను సువార్త 15వ అధ్యాయంలో ఆయనే చెప్పాడు, సాక్షాత్తు యేసయ్యే చెప్పాడు. ఏమని? ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. ఎవరు మీరు? తీగలు మీరు. తీగ ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే కానీ తనంతట తాను ఎలాగో ఫలింపదో, అలాగే మీరు నా యందు నిలిచి ఉంటేనే కానీ మీ అంతటా మీరు ఫలించరు అన్నాడు. ఫలించాలంటే ఇప్పుడు ఏం కావాలి? మనం ఆయనలో నిలిచి ఉండాలి. అప్పుడు ఆయనలో నుండి సారం వచ్చిద్ది. ఆ సారం మనం ఫలింపుకు కారణమైద్ది. ఆయన మన నుండి ఫలాలు వెతక వచ్చినప్పుడు కొన్నైనా కాయలు కనపడతాయి. లేకపోతే ఆకులు గల అంజూరపు చెట్టులాగా ఉంటుంది. ద్రాక్షవల్లి నుండి తీగ వేరైంది. నయం, దానికి ఆకులు కూడా ఉండవు. కానీ ఈ చెట్టు వేషధారణ చెట్టు. ఇది విచిత్రమైన చెట్టు, రాజీ పడ్డ చెట్టు అన్నమాట. ఇది దేంతో? పాపంతో. పాపంతోనేనా? నో, పాపంతో పాటు దేవుడు కూడా కావాలంటుంది. ఇటు దేవుడిని చూపిస్తుంది, ఇటు పాపాన్ని చూపిస్తుంది. దాన్ని ఒప్పుకోడు ఆయన. కుదరదబ్బాయి అంటాడు. అర్థం చేసుకోదేవా, పరిస్థితి అర్థం చేసుకో అంటే నువ్వు రాజీ పడ్డావని నేను రాజీ పడాలరా? నేను నీ కోఆపరేట్ చేయాలా? నా వల్ల కాదు. నిద్రలో కూడా నేను పాపాన్ని ఒప్పుకోను. ఏమయ్యా, పరిస్థితులు అర్థం చేసుకో, అర్థం చేసుకో, తప్పదు. నాకు నువ్వు కావాలి, పాపం కావాలంటే ఐసన్న హీ హోజ హే బేటా అంటాడు ఆయన. లేదులే పప్పా, కొంచెం ఆలోచించంటే ఐసన్న అయ్యి ఆ పప్పులు అయ్యి ఉడకో అంటాడు ఆయన. అర్థమైందా నేను చెప్పింది? ఏందో మీకు? రాజీ పడొద్దు, యుద్ధం చెయ్యి, పోరాడు, ప్రయత్నించు, అసహించుకో. ఎప్పటికప్పుడు సిద్ధపడి మళ్ళా పునఃప్రతిష్ఠ చేసుకో, మళ్ళా మారు మనసు పొందు, పాపమును అసహించుకో. అప్పుడు మాత్రమే నీలో ఆయనలో నువ్వు నిలిచి ఉంటారు. రాజీ పడ్డంత వరకు అనుబంధం మాత్రం నడవదు. నేను అందుకే చెప్తున్నా, కొంతమంది రాజీ పడ్డారులే, నువ్వు అట్లా చేయకూడదు, కొంచెం మార్చుకో అంటే నేనింతే. మనుషులు నచ్చపోవచ్చు, దేవుడికి బాగానే నచ్చుతాలే. వీళ్ళే చెప్తారు. ఏదో సర్టిఫికేట్ ఇచ్చినట్టు తెచ్చుకొని ఇంట్లో ఫ్రేమ్ కట్టి పెట్టుకున్నట్టు, నేను మనుషులు నచ్చలే కానీ దేవుడు నచ్చుతాలే. మనుషులు అర్థం చేసుకోకపోయినా దేవుడు నన్ను బాగా అర్థం చేసుకుంటాడు. నేను 2 కుంపట్లు ఎందుకు పెట్టాను, నేను 2 సెల్ ఫోన్లు ఎందుకు మెయింటైన్ చేస్తున్నాను, ఒకటి మాయింది, 2 ఫోన్లు ఎందుకు మెయింటైన్ చేస్తున్నానో మనుషులకు అర్థం కాకపోయినా దేవుడికి తెలుసులే. నాటకాలు ఆడవాళ్ళు తోలు తీసి అండేస్తాడు ఆయన. దేవుడికి తెలుసు, బాగానే తెలుసు. నేను నరకంలో ఎట్టాపాలో కూడా తెలుసు. తేడా పడితే మారు మనసు పొందు. నేను చెబుతున్నాగా, తొట్టుపడని జీవితం అంటూ చిన్నదో పెద్ద ప్రతి భక్తుల్లో లోపాలు ఉంటే ఒప్పుకొని దిద్దుకొని విసర్జించి లైన్లోకి రా. అంతేగాని నాటకాలు ఆడి నాటకాల మాటలు మాట్లాడి షో చేయొద్దు. అన్నీ మొహం పగలు కొట్టించుకునే పనులు. అట్లాంటి మాటలు మాట్లాడితే వెంటనే దేవుని జీవం నీళ్ళకి వచ్చింది అనుకుంటున్నాయింది. ఉన్న జీవం కూడా పోయి పోతావు పాతాళానికి అని లేఖనం చెబుతుంది, నేను కాదు. స్తోత్రం, హల్లెలూయా. గట్టిగా చెప్పండి.